సో అస్సలం గైస్ అందరూ బాగున్నారా? ఈరోజు చూడొచ్చు మనం వచ్చేసి మటన్ బిర్యానీ చికెన్ పులుసు అయితే చేసాం. వీడియో లాస్ట్ దాకా అయితే చూసేయండి, ఎలా చేస్తామో చెప్తాం. దీంట్లో అయితే చూడొచ్చు ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇప్పుడైతే మొత్తం అయితే కోసేసినాము. టమాటా, ఎర్రగడ్డలు కోసినాక ఇప్పుడు వచ్చి చికెన్ పులుసు అయితే చేస్తాడు శివన్న. ఈరోజు శుక్రవారం కదా, ఏం పని ఉండదని చెప్పేసి ఈరోజు బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. మటన్లో వచ్చేసి పెరుగు, మసాలాలు ఇవన్నీ వేసి అయితే కలిపేసినాము. ఎర్రగడ్డ, టమాటా మొత్తం వంట మొత్తం శివన్న ఒక్కడే చేస్తాను ఈరోజు. ఎట్టొస్తుందో చూద్దాం. ఈరోజు బిర్యానీ వచ్చేసి ఇదైతే చూడొచ్చు అంతా మిక్స్ అయిపోయింది. దీన్ని ఒక గంట పక్కన పెట్టి మళ్ళీ పొయ్యి మీద పెడదాం. ఇప్పుడైతే చూడొచ్చు పొయ్యి మీద అయితే పెట్టినా మటన్ ఉడుకుతుంది. 3 weeks later. ఈరోజు వచ్చేసి మటన్ బిర్యానీ తినడానికి వచ్చి చాలా యుద్ధమే చేసినాం. ఈరోజు వచ్చేసి ఒక పక్క బిర్యానీ అయితే చేసుకుంటున్నాం, ఇంకో పక్క వచ్చి కోవిటోళ్ళ కాడి నుంచి అయితే ఫోన్లు వస్తున్నాయి మాకు. ఫైనల్గా కింద మీద పడి ఎట్నో ఒకటి బిర్యానీ అయితే చేసినాడు శివన్న. ఈరోజు బిర్యానీ వాసన రూమ్లో చేస్తా అంటే బయటికి అయితే వస్తుంది. బిర్యానీ చేసిన ఒక గంట అయితే తింటున్నాం మేము వచ్చేసి. మాకు ఏదో ఫోన్లు వస్తూనే ఉన్నాయి కోవిటోళ్ళ కాడి నుంచి. తిని ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇది టేస్ట్ వచ్చేసి అదిరిపోయింది, సూపర్ అయితే వచ్చింది ఈ బిర్యానీ. ఇలాంటి వీడియోల కోసం లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం.